నమస్కారం. రామకథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సగరునకు పుత్రప్రాప్తి అనే విషయం గురించి తెలుసుకుందాం. సగరుడు పూర్వం అయోధ్య నగరమును రాజుగా పరిపాలించేవాడు. సగర మహారాజుకు 2 భార్యలు, కేసిని, సుమతి. రాజుకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. తన భార్యలతో కలిసి తీవ్రంగా దుఃఖించాడు. అప్పుడు సగర మహారాజు హిమవత్ పర్వతం చేరి భృగు మహర్షిని ఆరాధించుచు తపస్సును చేసెను. రాజు తపస్సు మెచ్చి భృగు మహర్షి వరం ప్రసాదించెను. కేసినికి వంశోద్ధారకుడైన కుమారుడు పుడతాడు. సుమతికి కీర్తి ప్రతిష్టలు కలిగే ప్రెక్కుమంది పుత్రులు పుడతారు అని మహర్షి వరమిచ్చెను. అనంతరం సగర మహారాజు తన భార్యలతో కూడి భృగు మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అయోధ్యకు వెళ్ళెను. కొంతకాలానికి కేసినికి అసమంజుడు అనే పుత్రుడు కలిగెను. సుమతి గుండ్రని సొరకాయలాంటి గర్భపిండమును ప్రసవించెను. ఆ పిండము నుండి 60,000 మంది పుత్రులు జన్మించిరి. ఓ రామా, సగరుని కుమారుడు అసమంజుడు నిత్యము నగరంలోని పిల్లలను సరయూ నదికి తీసుకొని వెళ్ళి జలములోకి త్రోసి ఆనందించేవాడు. ఈ విధంగా అసమంజుడు సజ్జనులను బాధించేవాడు. అందువల్ల సగరుడు ఆ కుమారుణ్ణి నగరం నుండి వెలివేశాడు. ఇక అసమంజనుడికి ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు అంశుమంతుడు. అంశుమంతుడు చాలా ధర్మాత్ముడు. తండ్రికి విరుద్ధంగా ప్రజలకు మేలు చేసేవాడు. ఓ రామా, కొంతకాలం తర్వాత సగరుడు యజ్ఞం చెయ్య సంకల్పించి గురువులతో కూడి యజ్ఞకార్యమును ఆరంభించెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.